అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎవరు వ్యవహరిస్తున్నారు? ఈసీ తెలుగుదేశం పార్టీతో కొల్యూడ్ అయింది, అందుకే ఈ తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉందంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే రవిచంద్ర రెడ్డి గారికి నమస్కారం. రవిచంద్ర రెడ్డి గారికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అడగని వాటి అన్నిటికీ సమాధానం చెప్పారు. మోహిత్ రెడ్డి అన్నారు, చంద్రగిరి అన్నారు, ఇల్లు కాల్చేశారు అన్నారు, ఆర్ఓ కాంప్రమైజ్ అయిపోయింది అన్నారు, పురంధరేశ్వరి గారు అన్నారు. ఇవన్నీ అది అన్వాంటెడ్ సబ్జెక్ట్. ఇదంతా కూడా సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా పదవిలో ఉండి నేరుగా ఒక పోలింగ్ బూత్ లేకి దూరి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పగలగొట్టాడు అనేది, అంటే ఇంటరప్షన్ టు ద పోలింగ్ అండ్ డెస్ట్రాయింగ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. మూడవది ట్రెస్ పాస్, అన్ని ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక రౌడీ ఎలిమెంట్ కి ఏమేమి సెక్షన్లు పెట్టాలో ఈ రోజు ఆ సెక్షన్లు పెట్టారు. 448, 353, 147, 148. మిగిలింది ఒకటే, అంటే రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి తప్ప మిగతా రిలేటెడ్ సెక్షన్స్ అన్ని పెట్టేశారు. అక్కడ ట్రెస్పాస్, ఎక్స్టార్షన్ అని పెట్టారు. అంటే ఇప్పుడు అది ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు క్వశ్చన్ కాదు. అక్కడ సబ్జెక్టు కంటెంట్ ఏంటంటే జరిగిందా జరగలేదా, మీ ఎమ్మెల్యే అవునా కాదా, ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఎవరు ప్రోద్బలంతో రిజిస్టర్ చేయలేదు ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్. ఏమైనా మాట్లాడుతా అంటే మొన్న కూడా నేను చూసాను రవిచంద్ర రెడ్డి గారిది, జూలకంటి బ్రహ్మారెడ్డి 7 మర్డర్ కేసు, అంటే 7 మర్డర్ల కేసుల తర్వాత సపరేట్ పెడితే మొన్న జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఏమైనా ఈ ఎక్స్ట్రా ఈ యాక్టివిటీలో పాల్గొన్నట్టు మీ దగ్గర రుజువులు ఉంటే మీరు కూడా పోయి ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేయండి. ఇప్పుడు క్యారెక్టర్ అంతకుముందు పిల్లని రామకృష్ణ ఏమైనా సచీరుడా, అంతమంది పిల్లల రామకృష్ణ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎటువంటి కేసులు ఉన్నాయి అనేది మా ప్రపంచానికి తెలియదు అన్నట్టు ఆ ప్రాంత ప్రజలకు తెలియదా? ఈరోజు మన మీడియా ముందుకు వచ్చేసి మన పిల్లల రామకృష్ణ రెడ్డి చాలా శ్రీరాములు అంటాడు అని చెప్తే మన ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు సిద్ధంగా లేరు. బోండా మా నాయకులు బోండా మీద లేకపోతే బుద్ధా వెంకన్న మీద జరిగినటువంటి దాడిగా ప్రజలు మర్చిపోలే. ఆమె దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చేటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, అంటే దౌర్జన్యమే పరమావధి రాజకీయానికి. ఆ వ్యక్తి గురించి వెనకలేస్తూ రావడం ఏంటి? అంటే ఇంత నిస్సిగ్గు కాదు. దొంగలు దొరికిపోతే ఈ రోజు మళ్ళా వాళ్ళ ప్రోత్బలంతో గొడవలు జరిగాయని చెప్పేసి మొన్నటి వరకు మాట్లాడారు. ఎవరు ప్రోత్బలంతో జరిగాయి, ఎవరు దౌర్జన్యం చేశారని చెప్పి కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాధారాలు దొరికినాయి. ఈ రోజు కళ్ళకు కట్టినట్టు చంద్రగిరిలో సాక్ష్యాధారాలు దొరికినాయి, కళ్ళకు కట్టినట్టు తాడిపత్రిలో సాక్ష్యాధారాలు దొరికినాయి. ఆ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో పనిచేసేటువంటి రాజంపేట డిఎస్పీ చైతన్య ఎవరి మద్దతుతో అక్కడికి వచ్చి అనంతపురం జిల్లాకు వచ్చాడంటే దిక్కు మొక్కు లేదు. ఇదంతా ఎవరు ప్రోత్సాహంతో జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా? గొడవలు జరిగింది ఎవరు? ప్రత్యేక దొంగ మాచరంలో దారి తీసిన పరిస్థితులు ఏంటి? అంతకు ముందు వీడియోస్ ఎందుకు ఎక్కడా లేవు? అసలు అక్కడ ఏం జరిగింది అన్న మొదట్లో చెప్పాను. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాళ్ళు కూడా ఆర్ఓ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకుంటే సిఓ దగ్గరికి వెళ్ళొచ్చు, ఈఎస్ఐ దగ్గరికి వెళ్ళాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ మొత్తం డేటా అడగచ్చు, రిట్రీవేషన్ అడగచ్చు. వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఈ రకమైన దమనకాండకు గాని దౌర్జన్యం దిగినట్టుంటే లెట్ దెమ్ గో అండ్ ఆస్క్ ద ఫైల్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ టీడీపీ పీపుల్. నేనేమో కాదని చెప్పట్లేదు కదా. అరే దొంగలు జరిగిపోయిన తర్వాత మనం ఏదంటే అది మాట్లాడి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎలక్షన్స్ లో ఆయన మీద దౌర్జన్యం చేసినట్టు గానీ దాష్టికాలు చేసినట్టు గానీ ఎక్కడైనా ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటే ఎస్ యు గో అండ్ ఫైల్ ఎఫ్ఐఆర్. అంతే తప్ప ఇప్పుడు జూలకంటి బ్రహ్మారెడ్డి 7 కేసులు ఉన్నాయి. ప్రతిసారి ఆయన బండలు కొట్టి రాళ్ళు నెత్తి మీద చంపాలనుకున్నాడు. ఆ ఇంటెన్షన్స్ మాలిపేడ్ ఇంటెన్షన్స్ ఆయన బ్రెయిన్ లో ఉన్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పద్ధతి ఈ రోజు. అంటే ఇక్కడ మొన్నటి వరకు ఏం వాదించారు, మేము మాకు సంబంధం లేదు, పురంధేశ్వరి ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడ మాత్రం గొడవలు జరిగాయి అనేసి అన్నారు. అధికారులు మార్చిన చోట గొడవలు చేసింది ఎవరు? ఇప్పుడు కళ్ళకి కనపడుతుంది కదా, దొంగలు దొరికిపోయారు కదా ఇప్పుడు కళ్ళకి. గొడవలు చేసింది మీ వాళ్ళు, దౌర్జన్యం చేసింది మీ వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసింది మీ వాళ్ళు, ఇల్లీగల్ ట్రెస్ పాస్ అయింది మీ వాళ్ళు, గవర్నమెంట్ ప్రాపర్టీ. రవిచంద్రన్న ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా. కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టింది మాట్లాడుతున్నారు కదా. ఏ అర్హతతో అన్నమయ్య జిల్లా నుంచి తాడిపత్రికి వచ్చి చైతన్య డిఎస్పీ జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో అరాచకం సృష్టించాడు. దళితుడైన ఒక వికలాంగుడిని తల మీద కొట్టి ఈ రోజు అతను అనంతపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎంతసేపు కెమెరా పగలగొట్టింది ఎవరు చేసినా తప్పే. ఆ రోజు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు?
రీపోలింగ్ ఎందుకు ఆదేశించలేదు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సర్టిఫికేట్ ఇచ్చింది. రైట్ అడుగుదాం విద్యాసాగర్ గారు. ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్ని రోజులు ఆ వీడియోని తొక్కి పెట్టారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్? ఎవరు కట్ అండ్ పేస్ట్ వ్యాపారం చేస్తున్నారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్? వైసీపీ టీడీపీ మధ్యలో ఈసీ అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. మీ మాటలు బట్టి అలగర్థమవుతుంది, ఇద్దరు మాటలు బట్టి కాదు అంటే అసంబద్ధమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆ వీడియోలో టీడీపీ వాళ్ళు నుండి వీడియో కనుక బయటకు రాకుండా ఈ రోజు కొత్తగా వచ్చి ఉంటే వీళ్ళు అడిగింటే సమాధానం ఉంటేనే వాళ్ళ మనిషి కదా. ఓకే, ఎవరు తొక్కి పెట్టాలి? వాళ్ళు తొక్కి పెట్టాలి. మేమెట్లా తొక్కి పెడతాం? మేము పిన్నెల రామకృష్ణ మేము వెనకలు వేసుకొచ్చుకోగలమా? వాళ్ళ ఎమ్మెల్యే చేసిన వెధవ పనికి వాళ్ళు వెనకలు వేసుకొచ్చి ఉంటారు, వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. కానీ టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఎవరు ఏ వీడియోని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? మేమదే అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఇంతవరకు ఏం గడ్డి బిక్తున్నారా అని అడిగింది. ఇదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇఓను, రాష్ట్ర సిఇఓని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, చేయకపోతే ఎందుకు చేయలేదు కారణాలు? ఎఫ్ఐఆర్ చేసి ఉంటే దాని మీద ఉందా, లేకపోతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పింది. మా వ్యక్తి కాదే, మేమెందుకు వెనకాలేసుకొస్తాం? మాకేం సంబంధం? ఎంత విచిత్రమైన వాదన చూడండి ఇదంతా కూడా. ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఫేవర్ చేసిట్టు? ఇక్కడ వైసీపీలకు ఫేవర్ చేసిందా, మాకు ఫేవర్ చేసిందా? అంటే వీళ్ళు చెప్పేది ఇన్ని రోజులు బోగస్ మాటలు అర్థమైపోయింది కదా సతీష్ గారు మనకు. ఏంటంటే ఎలక్షన్ మారిన చోట గొడవలు జరిగాయి. గొడవలు ఎవరు చేశారంటే వైసీపీ వాళ్ళే చేశారు గొడవలు. ప్రత్యక్షంగా ఈ రోజు పగలగొట్టేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంటరప్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నిజాలు బయటపడుతున్నాయి కదా ఒక్కొక్కటి. మీ ఎమ్మెల్యేని రక్షించే బాధ్యత మీకుంటది కానీ మాకుంటదా? దీనికి జవాబు చెప్పడానికి వేరే వేరే విషయాలు మాట్లాడతారు. చంద్రగిరి విషయం మాట్లాడతారు. విద్యాసాగర్ గారు, నేను అదేనండి, ఎవరు తొక్కి పెట్టారు? కట్ అండ్ పేస్ట్ వీడియో అధికార పార్టీలు ఉండే వాళ్ళు తొక్కి పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ అలాంటి గొడవలు జరగలేదు. ఇది కట్ అండ్ పేస్ట్ వీడియో. This is only with maligned intention to nullify our image. ఎలక్షన్ కమిషన్ ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంటే పట్టుకోండి. సతీష్ గారు దయచేసి ఇప్పుడు ఆయన ఒక ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేక ఇంకో విషయానికి వెళ్తున్నారు. 2 విషయాలు అడిగారు ఆయన. 2 విషయాలు సమాజం రెడీగా ఉన్నా నేను. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి గారి గురించి ఆ రామిరెడ్డిపల్లి అనుకుంటా సబ్జెక్టు కరెక్ట్, అది రామిరెడ్డిపల్లి. అది ఆ రామిరెడ్డిపల్లిలో గొడవ జరిగితే పోలీసు వాళ్ళు ఆ రోజు రాత్రి ఫైర్ ఓపెన్ చేశారు. ఆన్ రికార్డ్ ఫైర్ ఓపెన్ చేశారు పోలీసు వాళ్ళు. ఆ రోజు ఫైర్ ఓపెన్ చేశారు ఇరుపక్షాలకి. సబ్జెక్టు పల్లె పేరు నాకు కరెక్ట్ లేదు. ఫైర్ ఓపెన్ చేశారు. ఆపిన దుర్మార్గుల్ని ఏమనాలి? ఫైర్ ఓపెన్ చేశారు. అభ్యర్థి కారుని సంపూర్ణంగా కాల్చివేయడాన్ని ఏమనాలి? ఎమ్మెల్యే క్యాండిడేట్ ని, ఆయన తమ్ముడిని ఏమనాలి? మీ ఫిర్యాదులు వాళ్ళ ఫిర్యాదుల మీద ఆల్రెడీ దర్యాప్తు చేసింది. 150 పేజీల నివేదిక ఈ రోజు వీడియో బయటకు వచ్చింది. దయచేసి నన్ను మాట్లాడియండి, దయచేసి నన్ను మాట్లాడియండి. చెప్తా కదా. ఆ రోజు ఫైర్ ఓపెన్ చేశారు. అదే ఏ ఇల్లు అయితే తగలబడిపోయిందన్నారు. గ్రామం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఆ వ్యక్తిని గ్రామం నుంచి వెలేసింది మొత్తం. ఈ వ్యక్తే మొత్తం కారణానికి, విధ్వంసానికి కారణమే వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తిని ఊరు నుంచి వెలేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీలు తీర్మానం చేశారు, మూకమ్మడిగా, కులాలకు మతాలకు అతీతంగా. అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు వెనకలేసుకొని వస్తారంటే ఒకటి. రెండో విషయం, తాడిపత్రి గురించి మాట్లాడుతున్నారు. తాడిపత్రిలో టీడీపీ వాళ్ళు కెమెరాలు పగలగొట్టారా, పోలీసులు కెమెరాలు పగలగొట్టారా? పోలీసులు కెమెరాలు పగలగొడితే మీరు పోలీసుల మీద కేసు పెట్టుకోండి, ఈసీకి కంప్లైంట్ ఇచ్చుకోండి. అదే తాడిపత్రిలో చైతన్య డిఎస్పీ 40 మంది కానిస్టేబుల్ వేసుకొని జేసీ దివాకర్ రెడ్డికి ఇంటికి వెళ్ళి అరాచకం సృష్టిస్తే దాని గురించి మాట్లాడరు. అసలు చైతన్యను రమ్మని చెప్పింది ఎవరు? ఎస్పీయా, డీజీపీయా, స్టేట్ ఎలక్షన్ కమిషనా? ఏ అధికారంతో వచ్చారు? మీరు ఎట్లా వెనకలేసుకొని వస్తున్నారు డీజీపీ, డిఎస్పీని? అంటే దీని గురించి మాటలు లేవు. అంటే చంద్రగిరి పులిపర్తి నాని గురించి, పులిపర్తి నాని మీద ఎంత రకమైన దాడి జరిగింది. కానిస్టేబుల్ ఒక మాట చెప్తాడు, ఒక మాట చెప్పి ముగిస్తా, ఒక మాట చెప్పి ముగిస్తా, దయచేసి ఒక మాట చెప్పి ముగిస్తా. అదే పులిపర్తి నాని మీద కేసులో ఫైర్ ఓపెన్ చేశారు. ఏది కానిస్టేబుల్ గార్డ్ గా ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేశాడు. అక్కడున్న పనిచేస్తున్న ఆర్టీఓ రిశాంత్ రెడ్డి ఫైర్ గురించి ఓపెన్ రిపోర్ట్ లో రాయలా? ఎవడు ఇన్ఫ్లుయెన్స్ తో రాయలేదు. ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కాలి పిక్కలోకి వెళ్ళి గాయమైతే ఆ వ్యక్తి చెన్నై హాస్పిటల్లో, విజయాలో ఐ థింక్ ఎంజిఎం హాస్పిటల్లోనో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతని పేరు లేదు.
అతని పేరు ఎక్కడ కొట్టేసి ఎక్కడో తిరుమల కొండ మీద పనిచేసేటటువంటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొని పెట్టాడు. ఆ సుధాకర్ రెడ్డి వేరు, ఈ సుధాకర్ రెడ్డి అసలు ఆ రిపోర్ట్ లో పేరు లేదు. ఎవడు రిపోర్ట్ ఎవడు మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎవరు దాచిపెడుతున్నాడు, ఎవరు రక్షిస్తున్నారు మీరు? ఎవరు? విద్యాసాగర్ గారు ఈ ఆరోపణలు వాళ్ళ ఆరోపణలు వీటన్నిటి మీద ఆల్రెడీ సిట్ వేశారు, సిట్ దర్యాప్తు జరిపింది, 150 ఈసీకి ఇచ్చింది. మరి ఈసీ ఏం చర్యలు తీసుకోబోతుంది? 150 పేజీల నివేదికలు ఏముందన్నది పూర్తిగా బహిర్గతం కాలేదు. మాట్లాడింది కూడా వాళ్ళే. అబద్ధాన్ని నోరు ఎక్కువ అంట సతీష్ గారు, అబద్ధాన్ని నోరు ఎక్కువ, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారంటే మొత్తం నేరాలు ఘోరాలు చేసిందే వైసీపీ అయితే మొత్తం దాచిపెట్టుకోవడానికి నేరాలు ఘోరాలు చేసింది మీరు, అబద్ధానికి నోరు ఎక్కువ అంటున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు. నేరాలు ఘోరాలు చేసిన తెలుగుదేశాన్ని ఘోరంగా శిక్షించబోతున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం విద్యాసాగర్ ని మేము కూడా ఇన్వైట్ చేస్తున్నా 10 టీవీ వేదికగా మాట్లాడారు. నేరాలు ఘోరాలు ఎవరు చేశారో ప్రజలే ప్రజా కోర్టులో తెలుస్తారు. ప్రత్యేకంగా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తికి ప్రత్యేకంగా విద్యాసాగర్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా కావాలంటే మా పార్టీతో మాట్లాడి మీకు ఇన్విటేషన్ కార్డు పంపిస్తా. మాకేం అవసరం లేదు. మా ప్రమాణ స్వీకారానికి మీరే గెస్ట్ గా ఎక్కడన్నా ఒక దగ్గర మీరు అధికారంలోకి వచ్చిన రవిచంద్ర రెడ్డి గారు వస్తారు, రవిచంద్ర రెడ్డి గారు పార్టీ అధికారంలో వచ్చిన మీరు వస్తారు. ఓకే. Why? Because he is a very good person. Right person in wrong party. Doesn't happen. Right person in wrong party. Right person in wrong party. Doesn't happen. Right. ఈ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ రవిచంద్ర రెడ్డి, విద్యాసాగర్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, రవిచంద్ర రెడ్డి గారికి 4వ తారీఖు మధ్యాహ్నం మీటానికి డిబేట్ పెట్టండి. మాకు ప్రమాణ స్వీకారానికి మేము ఎట్లా ఇన్విటేషన్ పిలుస్తాం కదా, ఖచ్చితంగా ఆయనకు మా ప్రమాణ స్వీకారానికి ఐ విల్ ట్రీట్ హిమ్ పర్సనల్లీ యాజ్ ఎ స్పెషల్ గెస్ట్. రిజల్ట్స్ వస్తే ప్రమాణ స్వీకారం అంటున్నారు. 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నిన్న బొత్స అంటున్నారు. స్టేట్మెంట్ చేశారు. కాదు సార్, తూర్పు తిరిగి దండం పెడుతుంది సార్, దండం పెడుతుంది. ఆ పార్టీ పరిస్థితి క్లోజ్, షట్టర్ క్లోజ్ అయిపోయింది. చూద్దాం అది ఎవరిది క్లోజ్ అవుతుందో 4 తర్వాత తెలుస్తుంది. కానీ నేనేమంటాను, ఇట్లాగే ప్రగల్భాలు బలికి డేట్లు ఇచ్చుకొని నా పేరు నారా లోకేష్ కాబట్టి మీరు బొక్క రెడీగా ఉండండి. డోంట్ వరీ, నారా లోకేష్. నేను చెప్తా కదా, మీరు ఎట్లా బొక్కబోరు. ముందే కోయిలు కూస్తే ప్రకృతి ఒప్పుకోదు. ఉగాది కంటే ఒక కోయిలు ముందు కూస్తే ప్రకృతి ఒప్పుకోదు, మామిడికాయలు ముందు కూస్తే ప్రకృతి ఒప్పుకోదు. కాబట్టి మీరు అసంబద్ధమైనటువంటి ఈ రకమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే కేవలం ఒక రీజన్ అంటే రేపు పొద్దున పోలింగ్ ఏజెంట్ కూడా వీళ్ళకు దొరకరు. కాబట్టి వాళ్ళలో క్యాడర్ ని మీ దగ్గర నుంచి అట్లా కాదు సతీష్ గారు. ఓ మాట, ఇప్పుడు మేము గెలుస్తామంటే ఏ పార్టీ అయినా సరే చెప్పుకోవచ్చు. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత అరే ఉండేది 170 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో అంటే 150 సీట్లు అంటే ఎక్కువ గెలుస్తామంట. ఏం గెలవలే, పోయినసారి 151 రాలే, ఈసారి 160 వస్తే మీకేమన్నా అభ్యంతరమా? మీరు ఆపినా ఆగదు. అనిపించలేదు అది, మీరు ఆపినా రవిచంద్రన్న. టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ ఆల్వేస్ డెవరేజ్. ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు జరిగినాయి కాబట్టి 2019 నుంచి 2024 వరకు